చాలా స్పెషల్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. బౌరంపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయినాథాశ్రమం గురించి ఇప్పటికే మీలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఒక భక్తురాలు దేవుడికి నైవేద్యం పెడుతున్న సమయంలో సాక్షాత్తు సాయిబాబా ప్రత్యక్షం కావడంతో పాటు ఆ భక్తురాలికి సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఆలయాన్ని దర్శించుకొని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి గురువారం రోజున ఈ ఆలయంలో సాయిబాబాకి ప్రత్యేక హారతులు ఇవ్వడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయిబాబా ఆశ్రమ నిర్మాత వ్యవస్థాపకులు నిమ్మని రమణమూర్తి గారిని భక్తులను అడిగి ఈ ఆలయ విశిష్టత ప్రత్యేకతలతో పాటు సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. నమస్కారం అండి. సాయిరామ్. మేము వంశీ టీవీ ఛానల్లో వస్తున్నాము. సో ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం యొక్క స్థల పురాణం గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. అవ్యాహత ప్రభావాయ సత్యధర్మరథాయ చ బోరంపేట నివాసాయ సాయినాథాయ మంగళం. శ్రీమాన్ ప్రియా భక్తాగ్రేసులారా, శ్రీ షిరిడి సాయినాథ ఆశ్రమము భాగ్యనగరమునకు చేరువలో గండి మైసమ్మ నుండి మియాపూర్ వెళ్లే మార్గమందు బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆదేశానుసారమున బ్రహ్మశ్రీ విమల రామమూర్తులచే ప్రతిష్ఠింపబడ్డది. ఇట్టి సువిశాల సుందర ఆశ్రమ ధ్యాన భవనమందు బాబాగారు కోటి సూర్య సమప్రభలతో అనంతకోటి హస్తములతో విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్రంలో ఉపదేవాలయాలలో సరస్వతీ దేవాలయము, శివాలయము వెలసి శారదా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రము, నిత్యాగ్నిహోత్రము, ధుని, గోశాల మొదలగునటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. గురు పౌర్ణమి, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి, కార్తీక పౌర్ణమి మొదలగు పర్వదినాలలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు ఇక్కడి ప్రాంతీయులే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చిన భక్తులందరూ కూడా సంతానం లేనివాళ్ళు, ఉద్యోగాలు లేనివాళ్ళు, పిల్లలు కలగని వారు ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ బాబా కృపకు పాత్రులవుతున్నారు. ఓం నమో సాయినాథాయ నమః. నమస్తే అండి. మేము వంశీ టీవీ ఛానల్లో వస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ సాయిబాబా చాలా ప్రత్యేకమని విన్నాము. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? నేనైతే 2012 మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ఆఫీస్ నాకు ఇటు అనమాట గండిమైసం సైడ్ వెళ్ళేదాన్ని. ఇక్కడ చూసి రోజు బాబా పాటలు అవి వినేసి వెళ్ళాలని చెప్పేసి మేము యాక్చువల్గా ప్రగతి నగర్ అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ షిఫ్ట్ అవ్వక ముందు నుంచి మా పాపకి అన్నప్రాసన కూడా ఇక్కడే చేయించాము. స్వామి వాళ్ళు, ఆవులు, ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. భగవద్గీత పారాయణాలు చేస్తారు. కార్తీక మాసం, దసరా అప్పుడైతే నవరాత్రులు ఎక్సలెంట్గా చేస్తారు. అసలు అమ్మవారిని డిఫరెంట్ అలంకారాలతోటి మంచిగా ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. బాగా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇంకెవరన్నా దాతలున్నా బాబా పైన ఇదిగా ఉన్నా కూడా మంచిగా చేయొచ్చు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఓన్లీ గురువారమే నిర్వహిస్తారు? గురువారమే ఉంటుంది. స్వామివారి ఇంటెన్షన్ ఏంటంటే రోజు డైలీ చేయాలి అనే ఇంటెన్షన్. దాతలు వస్తే ఇవన్నీ కూడా నీట్గా చేసి ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చేయాలనేది స్వామివారి ఇంటెన్షన్. బాబా ఎక్కడ బాబా ఉన్నా ఆయన నెరవేరుస్తారు. మనకి ఆయన పైన ఉన్న ఇది తోటి ఆయన మన కోరికలను ఎప్పుడైనా నెరవేరుస్తారు. ఇక్కడ హారతి మాత్రం నేను హైదరాబాద్కి వచ్చి అంటే నేను చాలా బాబా గుడులు చూశాను అనమాట. నాకు బాబా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము. బట్ అన్ని దగ్గరల కన్నా
నాకు ఇక్కడ హారతి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ హారతి కోసమే ఎవ్రీ గురువారము కంపల్సరీ వీలైనంత వరకు 12 వచ్చేసి హారతి చూసుకుంటాను. చాలా ప్రత్యేకంగా ఉంటది హారతి మాత్రం నాకు చాలా స్పెషల్. ప్లస్ ఆవులు గోవులు కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారా మీరు? గోశాల కూడా ఉంది అక్కడ, అది దానికి కూడా ఇదిగా ఉంటది అన్నమాట. హారతి కూడా ఓన్లీ గురువారమేనా, ప్రతిరోజు ఉంటుందా? ప్రతిరోజు ఉంటది, స్పెషల్ గా గురువారం ఉంటది మనకి. బాబా గురువారం అనేది స్పెషల్ కాబట్టి గురువారం రోజు అనేది స్పెషల్ గా చూసారుగా మీరు కూడా, ఎంత బాగా అనిపించింది, తృప్తిగా ఉంటది. అంటే షిరిడీకి వెళ్ళినా కూడా మనం ఆ హారతి అలా ఇదిగా చూడలేము, బట్ ఇక్కడ మాత్రం ఆ హారతి తోటి స్వామి చేసే ఇది బాగా చాలా నాకు ఫస్ట్ అంటే ఇక్కడే ప్రిఫర్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ వీడియో చూస్తున్న భక్తులకి కానీ ఎవరికైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబా శ్రద్ధ సబూరి, మనకి ఆయన పైన ప్రేమ ఉండాలి, మనం చేసే దానిపైన ప్రేమ ఉంటే మనం డెవలప్ అవుతాం అనేది బాబా చెప్తారు. ఎవరిని దూషించకూడదు, ఎవరిని అనవసరంగా మాట్లాడకూడదు, మన ప్రవర్తన అనేది మన బిహేవియర్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది బాబా పారాయణంలో బాబా చెప్పిన నీతి, అదే మేము ఫాలో అవుతాం. అందరికీ కూడా అదే చెప్తాను, ఎవరిని అనవసరంగా మాట్లాడొద్దు అనేదే చెప్తాను. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు నరసింహమూర్తి అండి. నరసింహమూర్తి గారు, ఇక్కడ సాయిబాబా ఆశయం ఒక విశిష్టత మాకు వివరిస్తారా? ఇక్కడ ఎవ్రీ థర్స్డే ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయండి. పూజతో పాటు అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంటుంది. చాలా భక్తులు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాలు అందరూ చాలామంది వస్తారు. ఇక్కడ బాచిపల్లి, గండి మైసమ్మ, ఇటు ప్రగతి నగర్, ఇటు బౌరంపేట నుంచి భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఎవ్రీ థర్స్డే బాబావారి హారతీలు అందుకొని దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి పాజిటివిటీ ఉంటుంది. యాక్చువల్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలా కోరికలు, అందరి భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు ఈ బాబా గారు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇది ఒక గుడి కాకుండా ఇక్కడ మీకు చూసుంటే ఇది ధర్మక్షేత్రం లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పక్కన మీకు గోదానం కానీ గోవులు ఉంటుంది, మీకు స్వచ్ఛంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ సమానమేనండి, భక్తులందరూ సమానమే. ఒక విఐపి కాదు, తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు, అందరూ ఈక్వలే, అందరూ బాబా గారికి సమానమేనండి. దేవుళ్ళని సమానమే. కాకపోతే పూజలు కూడా నేను చెప్తున్నాను, కొందరు ఏంటంటే డబ్బులు ఇస్తే పూజలు చేయడం అట్లాంటివి చేస్తుంటారు కదా. సో అలా కాకుండా ఇక్కడ అందరూ కామనే. మీరు డబ్బులు ఇవ్వనా లేకపోయినా పూజారి గారు అర్చనలు అందరికీ చేస్తారు. అందరూ ఈక్వలే, అందరూ సమానంగానే అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా గత 6 నెలలుగా వస్తూనే ఉన్నాను, ఎవ్రీ వీక్ వస్తున్నాను. ఒక వీక్ మిస్ అయినా కూడా నాకు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి ఒకసారి మొక్కేసి వెళ్దామన్నా వస్తాను నేను. ఒకసారి రీసెంట్గా ఒక వీక్ మిస్ అయినా కూడా దాన్ని నెక్స్ట్ రోజు వచ్చి కూడా నేను మొక్కేసి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి. గురువారం మిస్ అయితే వేరే రోజు కూడా వచ్చి ఒక్కసారి వచ్చి కూర్చొని కొంచెం బాబా గారికి మొక్కి వెళ్ళాలనే తపన ఉంటుందండి. ఎందుకంటే అంత 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 అటాచ్మెంట్గా అయిపోయింది గుడికి. ఎందుకంటే నాకు పాజిటివ్, నాకు కోరికలు కూడా బాబా గారు నెరవేర్చున్నాయండి. నాకు మంచిగా జరుగుతుంది. నాకు యాక్చువల్గా నేనే కాదు, చాలామంది మీకు భక్తులైనా మీరు కనుక్కోండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తారు మీకు ఇక్కడ బాబా గారి మహత్యం అలాంటిదండి. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు దాదాపు ఇక్కడ నుండి? నేను 6 నెలలుగా వస్తున్నానండి. 6 నెలలుగా. ఎలా అనిపించింది 6 నెలల్లో మీకు? మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? నేను అనుకున్న కోరికలు నెరవేరాయండి. నాకు మంచిగా అనిపిస్తుంది. నేను అదే చెప్పాను కదా, నేను ఒకవేళ రాకపోయినా, ఒకవేళ మిస్ అయినా కూడా కనీసం నెక్స్ట్ రోజన్నా వచ్చి మొక్కేసి వెళ్తానండి నేను. అంటే ఇప్పుడు ఈ ఓన్లీ గురువారం రోజే గుడి ఓపెన్ ఉంటుందా, లేకపోతే ప్రతిరోజు ఓపెన్ ఉంటుందండి. కాకపోతే గురువారం రోజు హారతిలు ఉంటుంది, మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ, చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ ఇక్కడికి వచ్చి బాబా గారి హారతి అటెండ్ అయ్యి దాని తర్వాత అన్న ప్రసాదం తీసుకొని వెళ్తుంటారనమాట. స్వామివారే వాళ్ళు చూసుకుంటారనమాట. ఎవ్రీ వీక్ వాళ్ళే అన్నదానం 200 మందికి పెట్టడం అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. సో ఎవ్రీ వీక్ థర్స్డే రోజు 200 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారండి. చాలా మంచిగా ఉంటుందండి ఈ క్షేత్రము. మీరు ఒక్కసారి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కూడా రాని వాళ్ళు తెలుసుకొని ఈ ఒక్కసారి బాబా గారి దర్శనం చేసుకుంటే నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. 3 years నుంచి వస్తున్నాము, రెగ్యులర్గా వస్తాము. మేము 4 రెగ్యులర్గా వస్తాము. చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే మాత్రం వర్షం పడ్డా ఏది పడ్డా నిత్య అన్నదాన భోజనాలు
అంటే బలవంతంగా ఏం చెయ్యరు, ఎంత దానం ఇవ్వండి అది అని. మేము స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటాము. తను కూడా పంతులు గారు కూడా స్వచ్ఛందంగా తనకు తోచినంత మంచిగా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే గోసేవ, గోశాల గోసేవ. అది దేశీయ ఆవులు, మన దేశీయ ఆవుల్ని పరిరక్షించుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ పాలు కూడా రీజనబుల్ రేటుకే మనకి మంచిగా స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అదే మాకు సంతోషం. చెట్లు, వాతావరణము, అది పీస్ఫుల్. ఇంకా మాకు అన్నిటికీ కానీ మంచి అనిపిస్తుంది. బాబా గురించి చెప్పాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారండి? ఏం చెప్పమంటారు బాబా గురించి? అసలు ఇప్పుడనే కాదు, ఇంకా అప్పుడప్పుడు వస్తాము. ఈ మాతలు అయితే గురువారం ఇక్కడ సేవ చేస్తూనే ఉంటారు. ఈ పక్కనే ఉంటారు. వీళ్ళైతే వెరీ స్పెషల్ అన్నమాట, ఎప్పుడు ఉంటారు. 3.5 years నుంచి వస్తున్నామండి. ఇంకా ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తాను చెప్పండి. సేవ చేస్తున్నాం కాబట్టి, ఆయన చేయించుకుంటున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, అంతే కదండి. మీకు బాగా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది అండి. ఒక వారం అలవాటు అయిపోయింది, గురువారం రాకపోతే ఎట్లా అనిపిస్తుంది, అందుకని వస్తాం. ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా ఎవరైనా దాతలు ఉంటారా? అదే ఒక వారం ఇస్తారండి, ఇచ్చినప్పుడు తీసుకుంటారు, లేకుంటే ఆరే పెడతారు. దాదాపు భక్తులు ఈ చుట్టుపక్కల వాళ్ళే వస్తారా, ఇంకెక్కడ నుండి వస్తారా? ముందైతే బౌరంపేట అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ప్రగతి నగర్ సర్కిల్ కొంచెం స్టార్ట్ అయింది రావడము. కానీ మంచిగా వచ్చిన వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు. గ్రీనరీ కానీ, లొకేషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ లేకుండా. అంటే పంతులు గారు కూడా ఇది అంటే ఇంత ఇవ్వండి అని డిమాండ్ కూడా చెయ్యరు. ఈవెన్ పూజలైనా, కార్తీక పౌర్ణమైనా కూడా స్వచ్ఛందంగా ఎంత ఇస్తే అంత తీసుకొని కూర్చోబెట్టడం కానీ, సామూహికంగా కానీ. ఓకే. అంటే బాబా గారు మీరు కోరుకున్న కోరిక ఏదైనా నెరవేర్చింది మీకుంటే మాతో పంచుకోగలరా? ఇల్లే అండి మాది. అంటే నేను ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి బాబా భక్తురాలని. నాకు 12 years నుంచి మమ్మీ చేస్తుంటే, మమ్మీతో పాటు నేను కూడా. సో నాకు ఏది జరిగినా గురువారమే జరుగుతుంది. మా ఇల్లు కూడా అంతే అనుకోండి. ఇంకా ఆయన కృపతోనే కొంచెం కొంచెంగా టైంకి డబ్బులు అందడము, ఇల్లు కట్టుకోవడము, మళ్ళీ పక్కనే గుడి ఉండడము. అది ఇంకా అదే చెప్పండి. అది థ్యాంక్ యూ అండి. నా పేరు అంజనేయులు గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుడికి సహాయ సహకారాలు చేస్తున్నారు? 15 సంవత్సరాలు దాటిపోయింది నాకు తెలిసి. ఈ గుడి యొక్క విశిష్టత మాకు వివరిస్తారా? గుడి చాలా నమ్మకం. అది మనం నమ్ముకున్నాం, నేను నమ్ముకున్నా. దానికంటే ఎక్కువ నాకు బాబా చూపించాడు. అందుకే నేను ఏ పని ఉన్నా వదులుకొని గురువారం కంపల్సరీ 1.5-2 గంటలు కేటాయిస్తా గుడికి. ఎంత పని ఉన్నా, మా ఇంట్లో పని ఉన్నా అది వదిలేసుకొని వస్తా. ప్రతి గురువారం తప్పకుండా గురువారం నేను తప్పకుండా ఇక్కడ అవుపడతా, అంతే. దాదాపు ఎంతమంది భక్తులు వస్తారండి గురువారం? నాకు తెలిసి గురువారం 500 మంది వరకు అయితే వస్తారు. ఇంకేదైనా ఫంక్షన్లు అవి అయినప్పుడు 1000 మంది వస్తారు. ప్లేసే సరిపోదు ఇది. అంటే ఫంక్షన్లు అంటే ఈ గుడిలో ఏమైనా ప్రత్యేక పూజలు? గుడి దాని ఏంటి, గురు పౌర్ణమి రోజు, మన కార్తీక పౌర్ణమి రోజు 1000 మంది వస్తారు. అన్నదానం సరిపోను, అన్నం అన్ని సరిపోను ఇస్తారు ఇక్కడ. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పంతులైనా సొంతంగా పెడతాడు. దాతలు ఇస్తారు. ఒకవేళ ఒక వారం ఇవ్వకుండా పంతులు పెడతాడు. లేదు అనేది లేదు. ఎంత మంది వచ్చినా వారు తినేదైనా పెడతారు. మీరు సరిపోకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చైనా పెడతారు. అంటే కంపల్సరీ అన్నదానం అనేది పెట్టాలని రూలా, లేకపోతే లేదు? అది అందరు భక్తులు ఉంటే బాగుంటుందని అందరు అంటే పంతులు సరే అని స్టార్ట్ చేసినారు. దాతలు ఇస్తారు. దాతలు ఒకవేళ ఇయ్యనే పక్షాన కూడా భక్తులు రిటర్న్ పోకుండా పంతులు సొంతంగా పెడతాడు, అన్నదానం పెడతాడు. ఈ గుడి గురించి తెలియని వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గుడి అయితే నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఇక పని అయితే సక్సెస్ 100%. నా అనుభవం నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ నమ్ముకొని మనం కనుక ప్రతి వారం వస్తే మనం అనుకున్నది అవుతుంది. నేను అనుకున్నా, నాకు అయింది, నేను వస్తా, అంతే. నమ్మకం ఉన్నది అంటే, మనం భగవంతుని నమ్మినామంటే మన కోరికలు నెరవేరినట్టే, అంతే. మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాలి, రావాలి భక్తులు వస్తే వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు ప్రతి వారం ఒక 4 వారాలు 5 వారాలు వస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. మంచి హారతి టైంలో మనం ఏది ఉన్నా మర్చిపోతాం. అంత ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడికి వస్తే మనం ఏ సమస్య ఉన్నా
వదిలిపోతుంది అంతే. ఆ నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుండి వస్తున్నారు? నేను మేడ్చల్ నుంచి అండి. మేడ్చల్. మీ పేరండి? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. సో ఈ గుడికి మీరు ఈ సాయిబాబా ఆశ్రమానికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు దాదాపు? నేను అంటే యాక్చువల్లీ ఇక్కడ నేను బాచుపల్లిలో రెడీస్ ల్యాబ్లో వర్క్ చేశాను 2012లో. సో అప్పటి నుంచి నాకు ఈ గుడి తెలుసు. సో నేను అప్పుడు వచ్చేవాడిని. సో తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోయాను 8 years. సో లేను. సో ఆ తర్వాత మేడం కూడా ఇదే గుడి అనేసరికి మళ్ళీ నా మెమరీస్ని గుర్తు చేసుకోవడానికి మళ్ళీ వచ్చాను. అంటే దాదాపుగా ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితంది? నాకు తెలిసి నేను 12 years అండి. 12 years బ్యాక్ నేను ఇక్కడ 12 years నుంచి ఇక్కడికి వచ్చాను. బట్ మధ్యలో నేను లేను. 8 years నేను లేను. 12 years బ్యాక్ ఇక్కడికి వచ్చేది ఇదే రూట్లో నేను వెళ్ళేది బాచుపల్లికి రెడీస్ ల్యాబ్లో వర్క్ చేయడానికి. సో మళ్ళీ ఇప్పుడు మేడం త్రూ మళ్ళీ వచ్చాను. అంటే మీరు ప్రతిరోజు వస్తుంటారా లేక ప్రతి గురువారం? ప్రతిరోజు కాదండి, నేను గురువారం ఇక్కడికి వచ్చేది 2012 ఆ టైంలో. బట్ ఆ తర్వాత నాకు డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి నేను కల్లకొయ్యలో ఉంది సాయి గీతాశ్రమం, అక్కడికి వెళ్తూ ఉంటాను. సో ఇది ఆఫీస్ దగ్గర కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. గురువుగారు ఇక్కడికి వచ్చిన భక్తుల నుండి కానీ ప్రతి ఒక్కరి నుండి వాళ్ళ ఫీడ్బ్యాక్, ఎక్స్పీరియన్స్, ఈ బాబా దగ్గరికి వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి గురువారం ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో ఒక్కొక్క వారంకి ఒక్కొక్కరు సమర్పించుకుంటారు, అన్నదానానికి డొనేషన్స్ అట్లా సమర్పించుకుంటారు అని విన్నాము. ఒకవేళ లేని పక్షాన ఎవరు సమర్పించుకోలేని పక్షాన అప్పుడు మీ అంతటా మీ స్వయంగా సొంత ఖర్చుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని విన్నాము. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవన్నీ తెలుసుకున్న తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా? శ్రీ వాగ్దేవి స్వనుమతిం బలాద్ వెంకటేశ ప్రసాదాత్ శ్రీ నిమ్మాన్యన్వయజ విమలా రామమూర్తి ప్రతీత సానందం భాగ్యనగర మహా సాయినాథాశ్రమస్థ భోరంపేట ప్రభువరవతు మాం సంతతం సాయినాథ. ఈ ఆశ్రమాన్ని నిమ్మాని రామమూర్తి విమలా దంపతులచే 30 సంవత్సరాల కిందట ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. వారు నిజానికి బాసర సరస్వతీదేవి ఉపాసకులు. వారు బాసరలో 1982 సంవత్సరంలో అమ్మవారికి వెండి కవచాన్ని వారు సమర్పించారు. ఆ సమయంలో వారికి అమ్మవారి నుండి ధ్వని రూపకంగా సంకేతం వచ్చింది. కవచమే కాకుండా సాయినాథుడి వారి దేవాలయాన్ని నిర్మాణం చేయాలి అనేటటువంటి ధ్వని రూపకంగా అమ్మవారి నుంచి ధ్వని వినిపించడంతో వారు ఈ సంకల్పానికి అంకురార్పణ చేశారు. అప్పటి నుండి నేటి వరకు ఆ కార్యక్రమాలు వారు మా నాన్నగారే నిత్య పూజా కైంకర్యాలు అన్నీ కూడా 4 వేళల హారతులు అన్ని కార్యక్రమాలు కూడా నా ద్వారా ఆ స్వామికి చేసే భాగ్యాన్ని మాకు ఆ స్వామివారు ప్రసాదించారు. ఈ క్షేత్రంలో ఎవరికి కూడా భక్తుల ద్వారా డబ్బులు అని అడగడం కానీ చందాలు అని అడగడం కానీ మా దగ్గర ఉండదు. కేవలం భక్తులు వారి యొక్క మా విధానాన్ని వారు మెచ్చి ఇస్తే మాత్రమే తీసుకుంటాం తప్ప ప్రతి భక్తులను అన్నదానానికి ఇవ్వండి, గుడికి ఇవ్వండి, మాకు చందాలు ఇవ్వండి అని అడిగే విధానం ఈ క్షేత్రంలో ప్రధానంగా లేనటువంటి విశేషం. అది గురువుగారి ఆజ్ఞ. ప్రతి కార్యక్రమంలో మన వంతులో మనం ఏం చేయగలము అనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాల నిర్వహణ ముందుకు పొనుకున్నామే తప్ప భక్తులపై కాదు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి ఆరంభించాం. అన్నదాన కార్యక్రమంలో కూడా స్వామివారి అనుగ్రహంతో నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గురువారమే కాకుండా నిరతాన్నదానానికి కూడా చేయాలనేటటువంటి సంకల్పం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో మనకు కోట్లున్నప్పటికీ వాళ్లకు తినేటటువంటి వసతులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాద రూపకంగా ఇక్కడ పెట్టాలనేటటువంటి సంకల్పంతో మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి మేము ముందుగా దేవాలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేస్తున్నాము. దీనిపైన ఇంకొక ఫ్లోర్ వేయాలనేటటువంటి ఆలోచన ఉంది. ఆ ఫ్లోర్ పైన నిరతాన్నదానము, బాబాగారి కన్వెన్షను, కొన్ని గదులు నిర్మాణం చేస్తూ భక్తుల ద్వారా కాకుండా స్వామివారికి తనంతట తనకు ఒక
ఇన్కమ్ సోర్స్ ఏర్పడాలనేటటువంటి అభిప్రాయంలో మేమున్నాం. అంతేకాకుండా బాబా గారు ఇక్కడ కట్టిన సంవత్సరంలోనే మొదలు సంవత్సరం మనం ఎప్పుడైతే 30 years బ్యాక్ మనం ప్రతిష్టాపన జరిగిందో అప్పుడు కేవలం రేకుల కింద ఉన్నాడు సాయిబాబా. రేకుల కింద ఉన్నప్పుడు నేను జీడిమడ్ల నుంచి అప్ అండ్ డౌన్ కొట్టేవాడిని. అప్ అండ్ డౌన్ కొట్టే పరిస్థితులలో ఇక్కడ సేవకు ఒక మహారాష్ట్రియన్ వాడు పక్క సైట్లలో రాయి పని చేసేవాడు ఇక్కడ ఉండేవాడు. అతను రోజు నేను వచ్చే మటుకు ఆశ్రమాన్ని మొత్తం శుభ్రం చేయడము, నాకు కావలసినటువంటి పాత్రలన్నిటిని కూడా శుభ్రం చేసి పెట్టేవాడు. ఒకరోజు అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్, ఆ కుర్రోడు ఉండేది ఇక్కడ పక్కకు ఒక గదిలో ఇనుప డోర్ ఉండేది, ఆ గదిలో ఉండేవాడు. నేను స్వామివారికి నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా నేను ఏం చేసేవాడిని అంటే ఇక్కడ ఉన్నటువంటి కుక్కలకు పక్షులకు పెట్టేవాడి నివేదన. బాబాగారి ఆశయం కూడా అదే కదా, పశుపక్షాది రక్షణమని. ఆ మూగ జీవాలను కాపాడేటటువంటి లక్షణం బాబాగారి దగ్గర ఉన్నది కాబట్టి ఆ ప్రసాదాన్ని ఇక్కడ పెట్టేవాడిని. ఇక్కడ కొన్ని కుక్కలు ఉండేటి. ఒకరోజు రాత్రి 1 గంట సమయం, 30 ఏళ్ల కిందట, అంటే ఇది కికారణ్యంలాగా ఉన్నది. ఆ సమయంలో ఒక 2 కుక్కలు వెళ్ళి ఆ గది ఉన్నటువంటి ఇనుప డోర్ను గోకడం స్టార్ట్ చేస్తే, ఆ ఇనుప డోర్ కాబట్టి శబ్దానికి వాడు తెరిచాడు ఆ డోర్ను. దాని లోపల నా పూజా సామాగ్రి యొక్క బ్యాగ్ దాని లోపల ఉంటే అది నోటిలో కరుచుకొని చక్కగా ఇటువైపు నుంచి ఇటు రావడంతో ఇది బేస్మెంట్ లెవెల్లోనే ఉంది, స్లాబ్ కంప్లీట్ కాలేదు ఆ రోజులలో. ఎప్పుడు ఒక దీపం ఉండడమే కష్టమైనటువంటి పరిస్థితులలో బేస్మెంట్ సాయిబాబా గారి దిమ్మె చుట్టూరుగా కూడా దీపాలు వెలుగుతూ కనిపించాయి వాడికి. ఆ కుక్క లాక్కో రావడంతో వాడు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. చూస్తే ఇక్కడ దీపాలతో మొత్తం వెలుగు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మనం వస్తున్నటువంటి ఆర్చ్ దగ్గర నుంచి వచ్చే దారి ఏదైతే ఉందో అప్పుడు బండలతో ఉండేది, దారి లేదు. ఆ గుట్టల పైన ఎవరో చుట్టగా ఆలుస్తున్నట్టుగా ఒక లైట్ కనిపించింది ఆయనకి ఇక్కడి నుంచి. అరే ఈ రాత్రిపూట ఎవరున్నారు? అప్పుడు ఎవరైనా పశువుల కాపర్లు ఉండేవాళ్ళు. ఇది అడవి ప్రాంతం కాబట్టి పశువులు గొర్రెలు ఇవి పెంచే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. ఎవరైనా కావచ్చునేమో అని ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే సాక్షాత్తుగా స్వామివారి దర్శనం కనిపించింది వారికి. నోట మాట ఆడలేదు. ఆ సమయంలో స్వామివారు పట్టరాని శాల్వాను అని అంటే వాడు దోతిని తీసి పట్టుకున్నాడు. అప్పుడు స్వామివారి కిందున్న రాళ్ళు ఇసిరాడట వాడి జోలిలో. తెల్లారి నేను యథావిధి కైంకర్యానికి నేను వచ్చినప్పుడు ఆ భక్తుడు సాక్షాత్తుగా బాబా గారి దర్శనం జరిగింది అనేటటువంటి విషయాన్ని మాకు తెలియపరిచారు. అంతేకాకుండా ఒకనాటి కాలంలో ఒక అమ్మాయి నేను అర్చన చేసిన తర్వాత ఆమె ఏడుస్తుంది పాపం. కర్ణాటక సంబంధించినటువంటి అమ్మాయి. ఆమె ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఫార్మసీ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆమె గురించి నాకు తెలియదు అసలు. ఆమె అర్చనా కార్యక్రమం చేసిన తర్వాత ఏడుస్తుంటే, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె అనుభవాన్ని నాతో పంచుకుంది. ఒకరోజు ఒకనాటి కాలంలో ఆమె వచ్చినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. నేను రావటానికి ముందుగా మధ్యాహ్న సమయంలో, కికారణ్యం కాబట్టి మధ్యాహ్నమే భయంకరంగా ఉండేది ఇక్కడ. అలాంటి సమయంలో ఆమె పెరుగన్నము పులిహోర తీసుకొని వచ్చింది. పులిహోర నైవేద్యాన్ని ఇక్కడ స్టేజ్ మీద పెట్టింది. దద్దోజనం అనేటటువంటి పెరగన్నాన్ని అక్కడ పైన మెట్టు పైన పెట్టింది. పెట్టి వచ్చే లోపట ఆ గిన్నెను తీసుకొని వెళ్ళటానికి వచ్చేటప్పటికి బాబా గారు ఈ మూలలో నిలబడి ఆమెకు సాక్షాత్తుగా దర్శనమిచ్చాడు. సాక్షాత్ దర్శనమిచ్చి ఏం చెప్పాడు? అమ్మా నాకు పులిహోర పెడుతున్నావు, పెరగన్నం ఎందుకు పెట్టట్లేదు నాకు అని అడిగాడట ఆమెను. అడిగితే అప్పుడు ఆమె బాబా తెస్తున్నాను అని భయపడి వచ్చి ఆ పులిహోర పెరగన్నాన్ని తీసుకొచ్చి ఆమెకు సమర్పించే లోపల ఆమెకు సంతానం లేదు. అమ్మా నీకు ఈ సంవత్సరంలో సంతానం కలుగుతుంది అని చెప్పాడట బాబా. ఆ అమ్మాయికి సంతానం కలిగినందుకు ఇక్కడికి వచ్చి ఆ అనుభవాన్ని ఆనంద భాష్పాల ద్వారా మనకందరికీ కూడా తెలియపరిచింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యక్షంగా బాబా గారు తిరుగుతున్నాడు అనటానికి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ క్షేత్రంలో ఎవరు కానీ, వివాహం కాని వారు కానీ, ఉద్యోగం దొరకని వారు కానీ, సంతానం లేనివారు కానీ, ఇలాంటి ఏ సమస్యల వారు వచ్చినప్పటికీ తక్షణం బాబా గారు భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. ఇక్కడ అనుష్ఠాన సిద్ధికి అనేకమైనటువంటి ఒక బాబా అనుష్ఠానమే కాకుండా అన్న సంతర్పణ కూడా, నిత్య అగ్నిహోత్రం కూడా, గోసేవా కార్యక్రమం కూడా, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మేము
సప్తాహ కార్యక్రమాలు, ప్రవచనాలు చేయిస్తుంటాం. ఈ సంవత్సరం మనం నవంబర్ 27వ తేదీ రోజు 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ మటుకు సాయి దత్త ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంకాలం 6:30కు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఛానల్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. భక్తులందరూ కూడా కృతార్థులు కావచ్చు, భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము మన శ్రీ షిరిడి సాయినాథ ఆశ్రమంలో నూతనంగా శ్రీ షిరిడి సాయినాథ ఆశ్రమ వాట్సాప్ గ్రూపును ఒకటి ఏర్పాటు చేయబడ్డది. ఈ గ్రూప్ ద్వారా సాయినాథ ఆశ్రమంలో జరిగేటటువంటి విశేష పర్వదిన కార్యక్రమాల సూచనలతో పాటుగా ధార్మికంగా జరిగేటటువంటి సమస్యలకు మీకు సమాధానాలు నివృత్తి చేయటానికి మేము దాన్ని ఉపయోగిస్తున్నాము. భక్తులందరూ కూడా ఈ సత్కార్యంలో పాల్గొని మీరందరూ కూడా కృతార్థులు కావాలని కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఆశ్రమం నిర్మాత వ్యవస్థాపకులు నిమ్మాని రమణమూర్తి గారు మనకి చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కానీ ఎవరైనా వారి అనుభవాలని, వారి కోరికలను నెరవేర్చిన బాబా గారి గురించి చక్కగా వివరించారు. సో నేను కూడా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారైనా ఈ గుడికి మీరు వచ్చి బాబాగారి ఆశీస్సులు, వారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను.